దేవుని యొక్క అతి శ్రేష్టమైన నామములో కూడి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. మరి యొక్క సమయమందు వాక్య పరిచర్యకు వెళ్ళక మునుపు చిన్న ప్రార్థన చేసుకుందాం. సకలాసూదర కారణభూతుడా మా యొక్క పరలోకపు తండ్రి, నీ యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామములు మరొకసారి వందనములు. ఈ యొక్క దినమందు ప్రభువా, నీ యొక్క వాక్యము వినయుండగా ప్రభా, మరి మా యొక్క వినుకుడిలో, మా యొక్క శక్తిలో నాయన, మా యొక్క హృదయంలో మీరు మాకు తోడుగా ఉండి సహాయం చేయండి నాయన. ఈ యొక్క వాక్యాన్ని ప్రభువా సాతానుడు దొంగిలించకుండా నీ కృపను బట్టి మమ్మల్ని మీరు దీవించి ఆశీర్వదిస్తారని, మా పాపంలో మీరు క్షమిస్తారని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియా దేవుని సంగమా, మరి గడిచిన సమయమంతయు దేవుని యొక్క దయారెక్కల చోటున మనమందరము ఆయన యొక్క దయను పొందుకుని కృపను పొందుకుని ఈ యొక్క దినమందు చక్కటి సజీవు లెక్కలో మనల్ని ఉంచిన దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సమయమందు వాక్యాంశం మనం చూసినట్లయితే సంతృప్తి ఎందులో ఉన్నది మనకు, సంతృప్తి ఎందులో ఉన్నది మనకు అనే అంశం ద్వారా మనతోటి దేవుడు ఈ రోజున సూటిగా తేటగా మాట్లాడుచున్నాడు. మరి మానవుడికి సంతృప్తి అన్నది మరి కలిగి ఉండటం లేదండి. ఈరోజు కాలంలో చాలామంది అత్యాశగా ఉంటూ ఉన్నారు. ఆశపడవచ్చు కానీ అత్యాశ మాత్రం పడకూడదు. ఏ విషయంలోనైనా, ఏమండి, ధనంలోనైనా, భూభాగంలోనైనా, లేకపోతే ఉద్యోగంలోనైనా, ఏ విషయంలోనైనాను అత్యాశ పడకూడదు. కనుక ప్రియ బిడ్డలారా, ఈ యొక్క నేటి దినమందు ఈ యొక్క సంతృప్తి ఎందులో ఉన్నది అనే అంశం ద్వారా దేవుడు మనందరితోటి సూటిగా మాట్లాడబోచున్నాడు. దీనికి అనుగుణముగా మనము ఏర్పరచుకున్న వాక్యాంశము రోమీలు 12వ అధ్యాయము 6వ అధ్యాయము 7వ వచనం, 12వ అధ్యాయము 6 నుంచి 7 వచనాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. మన అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరువేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను దేవునికి మహిమ కలుగుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క శక్తి మనలో ఏ రీతిగా ఉన్నది మనము గ్రహించుకోవాలి. మన యొక్క జీవితంలో దేవుడు ఎన్నో కృపావరములు ఆయన పెట్టి ఉన్నాడు. బోధ చేసే కృపావరము, ప్రవచించే కృపావరము, అలాగనే ఎన్నో కృపావరములు మనము ఇదివరకే తెలుసుకుని ఉన్నాము. చాలామంది యొక్క వీడియోను కూడా మరి చివరి వరకు వీక్షిస్తున్నందుకు ప్రత్యేకంగా మీకు వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. అందులో మా అత్తయ్య గారు సావిత్రమ్మ గారు కూడా మరి ప్రతిరోజు వారు పని చేసుకుంటున్నప్పుడు మరి యొక్క వాక్యములన్నీ విని మీరు చక్కగా బోధించారు అని వారు ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటారు. చాలా సంతోషము. అలాగనే ఇంకను మీకు కలిగిన అనుభవాలు కూడా మరి యొక్క కామెంట్స్ రూపంలో కూడా మీరు తెలియపరచవలసిందిగా కోరుచు ఉన్నాను. ప్రియ బిడ్డలారా, మనము ప్రతి ఒక్కరము సాక్షిగా దేవునికి నిలబడాలి. దేవుడి యొక్క వాక్యం ద్వారా నన్ను తాకి ఉన్నాడు, ఈ వాక్యం ద్వారా నన్ను బలపరిచి ఉన్నాడని మరి మీరు సాక్ష్యం ఇచ్చేవారుగా ఉండాలని కోరుచు ఉన్నాను. అయితే మనకు అనుగ్రహించబడిన కృప చొప్పున వేరువేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక, ఏమండి, వేరువేరు కృపావరములు మనము కలిగి ఉన్నాం. ఏ కృపావరములు మనం కలిగి ఉన్నామో గడిచిన సమయంలో మనము జ్ఞాపకం చేసుకున్నాం. పాటలు పాడే తలంతనే కృపావరం కలిగి ఉన్నాము, ప్రవచనము చెప్పే కృపావరం కలిగి ఉన్నాము, అలాగనే ఇతరులను దేవునికి మందిరానికి నడిపించే కృపావరం కలిగి ఉన్నాము, అలాగనే బీదలను కనికరించే మరి కృపావరం కలిగి ఉన్నాము. అలాగే ఎన్నో వరములు మనము కలిగి ఉన్నాము. అయితే ఇది ప్రార్థన పూర్వకంగా మనము గ్రహిస్తేనే మనము తెలుసుకోగలము. ఏమండి, చాలామంది ఈ లోకపరముగా లోకములోనే వారు ఒక జంతువులాగా మరి లోకం కొరకే ఆరాటపడుచున్నారు, కానీ దేవుని కొరకు మాత్రము ఆరాటపడే జనంగముగా కొంతమంది మన మధ్యన ఉండటం లేదు. ఎక్కువగా జీతం సంపాదించుకోవాలి, ఎక్కువగా నేను అభివృద్ధి పొందాలి, ఎక్కువగా నేను అందరికంటే పై స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాము, కానీ దేవుడు నన్ను ఆ స్థానంలో నిలబెడతాడనే ఆలోచనది మనకు ఉండటం లేదు. ఏమండి, ప్రార్థన చేస్తే వెంటనే స్వస్థతనిచ్చే గొప్ప దేవుడు మనకున్నాడు. ఆ స్వస్థతను నీకు నాకు ఉన్నదా? ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే వెంటనే స్వస్థత వస్తుందని ఎవరైనా అనుకుంటూ ఉన్నామా? ఎవరైనా గ్రహించుకుంటూ ఉన్నామా? ఏమండి, ప్రార్థన సమయమే మనకు ఉండటం లేదు ఈ రోజుల్లో.
ఎక్కువగా మనము లోకంతో గడుపుచూ ఉన్నాము, ఈ యొక్క ఫోన్లోనే గడుపుచూ ఉన్నాము, లేదంటే ఈ యొక్క ల్యాప్టాప్లోనే, లేకపోతే ఇతరులతో మాట్లాడటంతో మనం ఎక్కువగా గడుపుచూ ఉన్నాం. కానీ దేవునితో మనం గడిపినట్లయితే ఎన్నో వేరు ప్రవచన వాక్యములు, ప్రవచనాలు చెప్పే ధన్యత, తలంతులు మనకు దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. కనుక ప్రియ బిడ్డలారా, ఎక్కువగా మనం ప్రార్థనలు గడపాలి. ఎక్కువగా దేవునితో మనం మాట్లాడినట్లయితే దేవుడు మనకు కావలసిన ఇవులని ఆయన అనుగ్రహిస్తాడు. మన యొక్క శక్తిలో మనకు తోడుగా ఉంటాడు, మన యొక్క ఆత్మలో ఆయనకు తోడుగా ఉంటాడు. ప్రతి విషయంలో మనల్ని ఆయన ముందుండి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇక్కడ ఈ యొక్క వాక్యం అంటున్నాడు, మన అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక, కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతుము. నీకు విశ్వాసం ఎంత ఉన్నది? ఈ రోజున చాలామంది నేను ప్రవచనాలు చెప్తాను, నేను ప్రార్థన చేస్తే గొప్ప కార్యం జరిగిపోతాయని అంటూ ఉంటారు. కానీ సాతానుడు కూడా ఆ ప్రవచనాలు చెప్తూ ఉంటాడు, ఆ యొక్క వాక్యం కూడా చెప్తూ ఉంటాడు. ఉదాహరణకి మరి యేసు ప్రభు అరణ్యములు 40 దినాలు ఆయన ఉపవాసం ఉన్నప్పుడు, పగలు రాత్రులు కూడా జ్ఞాపకం చేసుకోండి, పగలు రాత్రులు కూడా 40 దినాలు ఆయన ఉపవాసం ఉన్నప్పుడు అరణ్యం నుంచి బయటకు వచ్చిన వెంటనే ఎవరు శోధించారు? మొదటగా సాతానుడు శోధించాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఉంటుందండి. అయితే ఈ యొక్క రాళ్లను రొట్టిగా చేసుకోమన్నాడు. దేవుని యొక్క కుమారుడు వారికి వాక్యం ద్వారా సమాధానము ఇచ్చి ఉన్నాడు. ఆ వాక్యములు అలాగనే ఇందులో ఉన్న ప్రవచనములన్నీ సాతానుడికి తెలుసు. అలాగనే సాతానుడు కూడా ఈ రోజుల్లో మనుషులను కూడా విరివిగా వాడుకుంటున్నాడు. ఏర్పరచబడిన వారిని సహితము లాగాలని ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నీకున్న ఆలోచన బట్టి నిన్ను లాగాలని ఆలోచన చేస్తున్నాడేమో, నీకున్న లోకపరమైన మరి అవసరతలను బట్టి ఆయన లాగాలని ఆలోచన చేస్తున్నాడేమో, అది మనం గ్రహించుకోవాలి. ఈ రోజున దేనిని బట్టి మనము పతనమైపోతున్నాము. ఈ యొక్క దినమందు మనం దేవుని మీద నమ్మకం ఉంటే, దేవుని మీద నమ్మకం పెట్టుకుంటే కార్యములు జరగవా? ఆ దేవుడే కదా ఈ యొక్క సృష్టిని చేస్తున్నాడు, ఆ దేవుడే కదా ఈ యొక్క సమస్తాన్ని మీరు ఏలండని మనకి ఇచ్చి ఉన్నాడు. ఈ రోజున ఈ యొక్క సృష్టి మనల్ని ఏలుతుందా, లేకపోతే మనము సృష్టిని ఏలుతూ ఉన్నామా? దేవుడు ఏం చెప్పాడు? ఆది కాండంలోనే ఈ సృష్టిని మీరు ఏలండి అన్నాడు, అనగా అనుభవించండి, అభివృద్ధి పొందండి అని అన్నాడు. కానీ ఈ యొక్క సృష్టి మన మీద ఏలుబడి చేస్తున్నది. ఈ సృష్టిలో ఉన్న కార్యములు మన మీద ఏలుబడి చేస్తున్నాయి. కాబట్టి మనకి ఎటువంటి ప్రవచన వరము ఉండటం లేదు, అలాగనే ప్రార్థన శక్తి ఉండటం లేదు, అలాగనే మనం అనుకున్న కార్యములు కూడా జరగలేని పరిస్థితిలో ఉన్నది. కేవలము మనము దేవునితోటి మాట్లాడకపోవడం ద్వారా. ఈరోజు అంశం ఏంటండి? సంతృప్తి ఎందులో ఉన్నది? ఈ లోకంలో సంతృప్తి ఉన్నదా, లేకపోతే దేవుల్లో నీకు సంతృప్తి ఉన్నదా? ఇది మనము తెలుసుకోవాలి. దేవుల్లో నీకు సంతృప్తి ఉన్నట్లయితే, నీవు గ్రహించినట్లయితే, లేనప్పుడు కూడా దేవుడికే మహిమ కలిగినగాక నీవు అన్నట్లయితే దేవుడు సమస్తము నీకు అనుగ్రహిస్తాడు. యోబుకి సమస్తము కోల్పోయినప్పుడు ఆయన దేవుడిచ్చాడు, దేవుడు తీసుకుని ఉన్నాడని చక్కటి సాక్ష్యము పలికున్నాడు. అయితే అంతకంటే ముందర 2 ఎద్దులుంటే వాటిని 4 ఎడ్ల కింద చేశాడు దేవుడు. అనగా రెట్టింపుగా దేవుడు యోబుని ఆశీర్వదించాడు. ఈ రోజున నాకు ఈ యొక్క ఆరోగ్యం ఉన్నది, ఈ యొక్క ఆరోగ్యంతో నేను చచ్చిపోతాను అని నీవు అనుకుంటున్నావేమో, ప్రార్థన చేయి, గొప్ప ఆరోగ్యం దేవుడు నీకు ఇస్తాడు. నాకు ఈ యొక్క కార్యములు ఏమీ జరగట్లేదు, నేను ప్రార్థించిన కూడా ఏమీ జరగట్లేదు అంటే విశ్వాసపూరితమైన ప్రార్థన చేయి. ఇక్కడ కూడా ఈ యొక్క వాక్యం అన్నది విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతుము. విశ్వాస పరిమాణము చొప్పున ఆ విశ్వాసాన్ని దేవుడు కొలిచినప్పుడు, ఆ తూకంలో వేసినప్పుడు సరి సమానముగా ఉండాలి. ఇక్కడ దానియేలు గ్రంథము 5వ అధ్యాయంలో ఒక రాజు ఉంటాడు. ఆ రాజు ఒక అక్షరాలు చూస్తాడు. దానియేలు గ్రంథంలో 5వ అధ్యాయంలో ఉంటుంది. ఏ అక్షరాలు? మెనేమిటికల్ ఒపారసిస్. ఈ యొక్క ప్రవచనాన్ని ఎవరు తెలిపి ఉన్నారు? సారాంశము దానియేలు తెలిపి ఉన్నాడు. దానియేలు ఏమంటున్నాడంటే ఆ రాజుతోటి, ఇదిగో ఓ రాజా, నీ యొక్క రాజ్యాన్ని దేవుడు తూచి ఉన్నాడు, కొలిచి ఉన్నాడు కనుక ఆయన యొక్క దృష్టిలో నీ యొక్క రాజ్యం ఏమైపోయినది? పతనమైపోయినది. నీ యొక్క రాజ్యము కౌంటింగ్లోకి వచ్చేసింది, నీ రాజ్యంలో కౌంటింగ్స్ ఏమి లేవు, పతనమైపోయినదని
దానియేలు చెప్పినప్పుడు ఆ యొక్క రాత్రే ఆ యొక్క రాజు ఒక శత్రువు ద్వారా ఒక రాజు ద్వారా హతం చేయబడి ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నా అంటే ప్రవచించే వరము కలిగి ఉన్నప్పుడు విశ్వాస పరిమాణం సరిగ్గా ఉన్నప్పుడు ఆ యొక్క కార్యములు కూడా జరగవలసిన సమయంలో జరిగిస్తాడు దేవుడికి మహిమ కలుగునుగా. దేవునికి అసాధ్యం అనేది ఏది లేదండి. ఆయన అసాధ్యం అనేది సుసాధ్యం చేయాలంటే నీవు మొదటగా ఆయన యొక్క పాదములు పట్టుకోవాలి. ఆయన యొక్క సన్నిధానంలో గోజాడి నీవు ప్రార్థన చేయాలి. ప్రార్థన లేదు, విశ్వాసం లేదు, వాక్య పరిచర్య లేదు, నాకు కార్యములు జరగాలంటే దేవుడు జరిగించడు. నీవు ఉద్యోగం చేయకుండా నీవు జీతం పొందుకోగలవా? ఉద్యోగం చేయకుండా జీతం పొందుకోగలవా? ఒక మానవుడే నీకు ఆ యొక్క జీతం ఇవ్వకపోతే సకల పరిశుద్ధుడు ఈ యొక్క సృష్టికర్త ఆయన యొక్క పని నువ్వు చేయకపోతే, ఆయనలో నీవు గడకపోతే నీకు ఎన్ని కార్యములు ఆగిపోతున్నాయి ఒకసారి చూడండి. ఏ రోజు నుంచి అయినా మనసును మార్చుకొని అయ్యో నా యొక్క పనిపాటలో దేవుని నేను స్తుతిస్తాను, నా యొక్క పనిపాటలకు వెళ్ళక మునుపు దేవుని నేను ఆరాధన చేస్తాను, దేవుని నేను నమ్ముచూ ఉన్నాను, నా యొక్క హృదయము ఆ యొక్క సన్నిధానంలో కొమ్మరిస్తానని ఒప్పుకోలు చేసుకుంటే దేవుడు తప్పక నీ మనవును ఆలకిస్తాడు. ఇంకా మనం చూసినట్టయితే మొదటి కొరింథీలు 1వ అధ్యాయం 5-7 వచనాలు చదువుదాం. క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయంలోనూ అనగా సమస్త ఉపదేశంలోనూ సమస్త జ్ఞానంలోనూ ఐశ్వర్యవంతులైరి గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభు అయిన క్రీస్తు యేసు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. అపోస్తుడైన పౌలు కొరింథు సంఘానికి ఈ మాట తెలియజేస్తున్నాడు. కొరింథు సంఘములో ఎన్నో నెలలు ఆయన గడిపి ఉన్నాడండి. ఆయన ఎన్నో సంఘాలకు వెళ్ళి ఉన్నాడు. కానీ ఈ యొక్క కొరింథు సంఘానికి ఎన్నో వర్తమానములు ఎన్నో రీతిగా వారిని గద్దించడము, వారి యొక్క మనసును మార్చడము జరిగినది, దేవుని యొక్క మార్గంలో నడిపించడం జరిగినది. అయితే ఆయన అంటున్న మాట ఏంటంటే క్రీస్తును గూర్చిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయంలోనూ అనగా సమస్త ఉపదేశంలోనూ సమస్త జ్ఞానంలోనూ ఐశ్వర్యవంతులైరి. సమస్త జ్ఞానంలోనూ మీరు ఐశ్వర్యవంతులైరి. ఐశ్వర్యవంతులే డబ్బు నగలు వెండి ఇది కాదండి ఐశ్వర్యము. దేవునికి జ్ఞానం మనకి ఐశ్వర్యముగా ఉండాలి. దేవుడు అడుగుచున్నాడు ఒక వ్యక్తిని, నీకు ఏం కావాలి? ఐశ్వర్యం కావాలా? ధనము కావాలా? ఈ యొక్క రాజ్యములు కావాలా? ఏం కావాలన్న అడిగినప్పుడు నాకు నీ యొక్క జ్ఞానము నాకు కావాలి, పరిపాలించే జ్ఞానం నాకు కావాలని సొలొమోను రాజు తెలిపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన మోకరించి ప్రార్థన చేశాడు. ఆయన యొక్క దేవాలయంలో ప్రార్థించినప్పుడు దేవుడు సూటిగా తేటగా ఆయనతోటి మాట్లాడి ఉన్నాడు. ఇదిగో నీకు జ్ఞానం ఇస్తూ ఉన్నాను. సకల రాజులందరూ ఆయన దగ్గరకు వచ్చి ఆయన యొక్క జ్ఞానము చూసి నివ్వెరపోయారు, ఆశ్చర్యపోయారు. ఈ జ్ఞానము, ఇటువంటి జ్ఞానవంతుడు, ఇటువంటి రాజు ఈ యొక్క భూమి మీద ఎవ్వరును లేరు అని సాక్ష్యం ఇచ్చి వెళ్ళిపోయినారు. అటువంటి జ్ఞానమే ఐశ్వర్యం మనకి. ఈ రోజున అటువంటి ఐశ్వర్యం మనకున్నదా? అటువంటి జ్ఞానం ఉన్నదా? ఈరోజు వాక్యం చదువుతున్నాను కానండి నాకు గుర్తుండట్లేదండి. నీవు మనసు పెట్టి దేవునికి వాక్యము నీవు చదివినట్లయితే, బోధించినట్లయితే, మాట్లాడినట్లయితే, ఇతరులకు నీవు ఈ యొక్క వాక్యాన్ని తెలిపినట్లయితే ఆ వాక్యము నీ యొక్క హృదయంలో ఉంటుంది కదా. చక్కగా ఆ తల మీద ఒక దుప్పటి వేసుకుని లేదంటే చక్కగా బట్టలు వేసుకొని ఆ వాక్యాన్ని చదివేశానులే అని ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని మూసి వెళ్ళిపోతున్నాం అంతే. ఏం వాక్యం చదివామంటే ఎవరికైనా గుర్తుంటుందా? లేదు. అటువంటి జ్ఞానం లేదు, అటువంటి ఐశ్వర్యం లేదు మనకి. గడిచిన వారము నీ యొక్క సంఘంలో ఏ వాక్యము బోధించారు నీ యొక్క సేవకుడు అంటే ఎవరని చెప్పలేని పరిస్థితి. అది నాకు గుర్తుంటున్నది కానీ నేను చెప్పలేకపోతున్నాను, నా నోటి దగ్గరికి వస్తున్నది కానీ నేను చెప్పలేకపోతున్నానని సాకులు చెప్పేవారు మనలో చాలామంది ఉంటూ ఉన్నారు.
ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యము త్వరలో అంతమైపోతున్నది. ఏ దినమందు ప్రభు రాకడ వస్తున్నదో మనకు తెలియదండి. ప్రభు యొక్క రాకడ వచ్చినప్పుడు జ్ఞానవంతులుగా ఆయన యొక్క ఎదుట కనిపించాలి. ధనవంతులుగా మనం కనిపించాలి. ధనవంతులు అంటే ఒక మూట సంచి ధనం వేసుకుని ఆయన కనిపించడం కాదండి. ఆయన చూస్తాడు, ప్రతి ఒక్కరిని తేరి చూస్తాడండి. దావీదు కీర్తన 14వ అధ్యాయంలో కూడా పరలోకం నుంచి ఆయన తేరి చూస్తున్నప్పుడు, నరులను తేరి చూస్తున్నప్పుడు అవివేకులుగా కనపడుచున్నారంట, అవిశ్వాసులుగా కనపడుచున్నారు. అందులో నీవు నేను ఉన్నామా? విశ్వాసులుగా ఉన్నామా అనేది మనము పరిశీలన చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి జ్ఞానం ఉన్నట్లయితే ఐశ్వర్యముగా ఉన్నట్లే. మనం ఏమండి, బంగారం ధరిస్తేనే ఇతనికి ఐశ్వర్యం ఉన్నదని చాలామంది అనుకుంటారు. ఏమండి, డబ్బు ఉంటేనే ఇతనికి చాలా ఐశ్వర్యం ఉన్నదని అనుకుంటూ ఉంటారు. కానీ నీకు జ్ఞానం ఉన్నదంటే దేవుడు అనుకుంటాడు ఇతనికి ఐశ్వర్యము మెండుగా ఉన్నది, ఇతన్ని నా యొక్క రాజ్యంలోనికి అనగా పరలోక రాజ్యానికి నేను తోడుకుని తీసుకురావాలని ఆయన ఆలోచన చేస్తాడు. పరలోక రాజ్యంలో ఏమండి మతిమరుపు ఉన్న వారు ఎవరు ఉండరండి. మంచి జ్ఞానం కలిగిన వారు, మంచి ఐశ్వర్యము కలిగిన వారు మాత్రమే ఉంటారు. మతిమరుపు ఉన్నవారు ఈ యొక్క లోకములోనే అంతమైపోతూ ఉన్నారు. మతిమరుపు కలిగిన వారు ఎవరంటే సాతాను యొక్క బంధకములో ఉన్నవారు. మతిమరుపు కలగజేసేవాడు ఎవడంటే ఆ యొక్క సాతానుడే. దేవుని యొక్క వాక్యము నుంచి తప్పించేవాడు ఆ యొక్క సాతానుడే. ఆ వాక్యము నీలో ఉన్నట్లయితే నీవు గొప్ప ఐశ్వర్యవంతుడిగా నీవు ఉండబోచుకున్నావు. దేవునికి మహిమ కలిగింది గాక. ఇదే నీకు సంతృప్తి. దేవుని యొక్క వాక్యము నీ యొక్క హృదయంలో ఉంటేనే అది సంతృప్తి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సంతృప్తి ఎక్కడ నెరవేరబడుతుందంటే ఈ లోకంలో నీకు నెరవేరబడదు. ఈ లోకంలో నెరవేరబడిన దాని కొరకు నాకెందుకు చెప్తున్నారండి సేవకులారా అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకము యాత్ర లోకము. ఈ లోకము ఏమండి స్వల్ప లోకము, కానీ శాశ్వత లోకం అనేది ఒకటి ఉన్నది. ఆ లోకంలోనే నీకు సంతృప్తి కలుగుతుంది. ఆ లోకమే పరలోక రాజ్యము. దేవునికి మహిమ కలుగుగాక. ఆ పరలోక రాజ్యమే నీకు సంతృప్తి. ఈ లోకం సంతృప్తి కాదు. నీకు ఎంత ధనమున్నా కూడా, లోకపరమైన ఎంత ధనమున్నా కూడా, డబ్బున్నా కూడా, ఏమండి ఈ రోజుల్లో ఎంతోమందికి డబ్బు ఉన్నది, చక్కనైన ఆహారము తీసుకోవడానికి వారికి అవకాశం లేదండి. ఎక్కువగా తీసుకున్నా తక్కువగా తీసుకున్నా బీపీ డౌన్ అయిపోతుంది, లేకపోతే బీపీ పెరిగిపోతుంది, లేకపోతే షుగర్ పెరిగిపోతుంది, షుగర్ డౌన్ అయిపోతుంది. అటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఎంతోమంది ధనవంతులు ఉన్నారు, కానీ ఐశ్వర్యం లేదు, దేవునికి జ్ఞానం లేదు వాళ్ళకి. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నీకు చక్కటి వాక్యము ఈ రోజున వినపడుచున్నది. ఈ వాక్యం ద్వారా నీవు జ్ఞానం పొందుకున్నట్లయితే నీవు ఐశ్వర్యవంతుడిగా నేను దేవుడు చేయబోచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. జ్ఞానవంతురాలుగా నేను దేవుడు చేయబోచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాట వింటున్న సహోదరుడా, ఈరోజు చెప్పారులే తర్వాత విందాంలే అని అనుకున్నట్లయితే ఈరోజు ఉన్నట్లుగా రేపటి దినమందు ఉండదు. ఈ యొక్క సమయం ఉన్నట్లుగా వచ్చే సమయం ఉండదండి. ఉన్న సమయంలోనే సద్వినియోగం చేసుకొని, ఉన్న సమయంలోనే నీ యొక్క ఆత్మను నీవు కాపాడుకున్నట్లయితే నీవు పరలోక రాజ్యంలో సంతృప్తిగా ఉండబోచుకున్నావు. మొదటి తిమోతి 3వ అధ్యాయము మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మొదటి తిమోతి ఈ యొక్క వాక్యంలో అంటున్న మాట ఏంటంటే, మొదటి తిమోతిలో 3వ అధ్యాయము 13వ వాక్య భాగం, పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు మంచి పదవిని సంపాదించుకుని క్రీస్తు యేసునందుల విశ్వాసమందు బహుధైర్యము గలవారగుదురు. దేవునికి మహిమ కలుగును గాక. బహుగా ధైర్యము గలవారు ఎక్కడ? వారు పరలోక రాజ్యంలో బహు ధైర్యము గలవారుగా ఆ పరలోక రాజ్యంలో ఉండబోచున్నారు. ఇక్కడ పరిచారకులై ఉండి ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు, ఆ పనిని బాగుగా నెరవేర్చిన వారు. ఏ పని? దేవుని యొక్క సేవ. మత్తయి సువార్తలో దేవుడు అంటున్నాడు,
నమ్మకమైన దాసుడా, నమ్మకమైన దాసురాలని పేరు మనం పొందుకోవాలంటే ఈరోజు అటువంటి పేరు మనం పొందుకుంటున్నామా? ఎవరు చూడటం లేదే, చీకటిలో పాపం చేసినా ఎవరు చూడటం లేదే అనుకుంటున్నాం. కానీ దేవుడు అనేవాడు చూస్తున్నాడని జ్ఞాపకం చేసుకో. నమ్మకంగా మనం చేసినట్లయితే నమ్మకమైన పరిచారకులుగా, నమ్మకమైన విశ్వాసిగా, నమ్మకమైన భార్యగా, నమ్మకమైన భర్తగా, నమ్మకమైన కుమారుడిగా, కుమార్తెగా మనం ఉన్నట్లయితే ఆ పనిలో బాగుగా నేర్పిన వారు మంచి పదవిని సంపాదించుకుందరు. ఆ పరలోక రాజ్యంలో మనము పాపులకు తీర్పు తీర్చే అధికారము దేవుడు మనకి ఇవ్వబోచు ఉన్నాడు. ఎంతటి మంచి పదవి నుండి మనం పొందుకుంటున్నాము. ఈ లోకపరంగా మనం చూసినట్లయితే సర్పంచ్ అంటే అయ్యో వందనాలు లేకపోతే నమస్కారం అండి మనం చెప్తాం, వెంటనే చేతులు జోడించేస్తాం. ఎందుకంటే ఆ పదవికి ఉన్న అటువంటి వాల్యూ. కానీ అంతకంటే గొప్ప పదవిని దేవుడు నీకు అనుగ్రహించున్నాడు. బహుధైర్యము కలిగి ఆ పనిలో నీవు నిమగ్నమైపో. ఏ పని? దేవుని సంతృప్తిపరిచే పనిలో నీవు ఉండాలి. అంటే పరిచర్యలో, సేవలో, విశ్వాసములో ప్రతి విషయంలో దేవునికి సంతృప్తిగా ఉండే రీతిగా నీ యొక్క జీవితం ఉన్నట్లయితే నీకు మంచి జ్ఞానం ఇచ్చి నిన్ను ఐశ్వర్యవంతురాలిగా నిన్ను దేవుడు చేయబోచున్నాడు. దేవునికి మహిమ కలిగిన గాక. దేవుడిచ్చిన ఈ యొక్క కొద్ది వాక్యాన్ని బహుగా దీవించి ఆశీర్వదించిన గాక. ఆమె. ఈ యొక్క సమయంలో ప్రార్థించుకుందాం. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి త్వరలో సంతోషకరమైన విషయము, త్వరలో మరి దేవుని యొక్క ప్రణాళికను బట్టి, దేవుని యొక్క చిత్తం బట్టి చక్కటి సాంగ్ని మరి విడుదల చేయబోచు ఉన్నాము. ఎంతగానో మరి వ్యయ ప్రయాసలు మరి దాని మీద పెట్టి ఉన్నాము. దాని కొరకు మీరు ప్రార్థించండి. చక్కగా ఆ పాట ఈ లోకానికి, ప్రతి హృదయానికి తాకి లోకములో ఉన్న చెడునంతయు తీసివేసి ఆ యొక్క హృదయంలో ప్రవేశించి ఆ హృదయాన్ని, ఆ యొక్క ఆత్మను కాపాడే బాధ్యత ఆ పాటకి ఉండాలని మీ యొక్క అనుదినంలో ప్రార్థన చేయండి. అలాగనే మరి చాలామంది ప్రార్థన కోరి ఉన్నారు. గంటి మార్తమ్మ గారు, వారి యొక్క హస్బెండ్ గారి కొరకు మనము ప్రార్థిస్తున్నాము. అలాగనే వారి యొక్క కుమార్తె వివాహము నిమిత్తమై కూడా ప్రార్థించమని అడిగి ఉన్నారు. వారి కొరకు కూడా మనం ప్రార్థిద్దాం. అలాగనే మరి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయబోచు ఉన్న మరి బిడ్డలు మరి 17వ తారీఖు నుంచి ఎగ్జామ్స్ రాయబోచు ఉన్నారని నేను తెలిపి ఉన్నాను. వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. మరి సహోదరి ప్రసన్న గారి కొరకు, అలాగనే వారి యొక్క భర్త గారి కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగనే తల్లి గారు అన్నపూర్ణమ్మ గారి కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నాం. మరి సహోదరి సౌమ్య గారు, వారికి చక్కటి ఉద్యోగం రావాలని మనం ప్రార్థిస్తున్నాం. వారి యొక్క ప్రయత్నాలు కూడా దేవుడు సఫలీకృతం చేయాలని మనం ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగనే జాన్ ప్రసాద్ గారు ఇంకా కోమలు ఉన్నారు, వారి కొరకు కూడా మనం ప్రార్థించుదాం. అలాగనే సహోదరి గౌరీ గారు, వారు ఎంతగానో మనోవేదన కలిగి ఉన్నారు. దూరదేశంలో వారికి మరి ఎంతగానో బలహీనత వచ్చి ఉన్నదండి. పని చేయలేని వారి స్థితిలో ఉన్నారు. దయించి వారి కొరకు ప్రత్యేకంగా మీరు ప్రార్థించవలసిందిగా కోరుచున్నాను. అలాగనే రాజారావు గారు, రాజ్యలక్ష్మి గారు, వారి కొరకు మనం ప్రార్థిద్దాం. చవాకుల శ్యామ్ గారు, చవాకుల లక్ష్మణరావు గారు, వారి కొరకు మనం ప్రార్థిద్దాం. ఆశాకిరణ్ గారి కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నాం. సంజయ్ గారి కొరకు, వారి గర్భం కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నాం. సుధా గారి కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నాం. మరి పాస్టర్ వీరమౌళి గారు, వారి యొక్క కుమారుడు కొరకు మనం ప్రార్థించినప్పుడు ఆశ్చర్యరీతిగా దేవుడు స్వస్థతని ఇచ్చి ఉన్నాడు. మరి వారి కొరకు ఇంకా ప్రార్థన చేద్దాం. అలాగనే మరి తల్లి గారు సొలోమి గారి కొరకు కూడా మనము ప్రార్థించుకుందాం. భక్తితో శ్రద్ధగా కళ్ళు మూసుకున్నట్లయితే ఈ ప్రార్థనలో ఏకీభించండి. మీకు కావాల్సిన ఇవులన్నీ దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. నమ్మకము కలిగి, విశ్వాసము కలిగి మనం ప్రార్థన చేద్దాం. కృపగల దేవ, ప్రేమల తండ్రి, మహోన్నతుడా, నీ యొక్క కృపను బట్టి మరొకసారి వందనములు. ఈ యొక్క దినమందునైనా ఇచ్చిన చక్కనైన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఈ యొక్క వాక్యంలో ఉన్న నైనా మరి జ్ఞానము మాకు అనుగ్రహించండి నైనా. ఈ లోకపు జ్ఞానము కాదు కానీ నాయన, నీ యొక్క పరలోకపు జ్ఞానము మాకు అనుగ్రహించండి నాయన. ఇదిగో ప్రభా, సొలొమోను ఎలా అయితే నాకు రాజులొద్దు కానీ, నా యొక్క రాజ్యములొద్దు కానీ, నా యొక్క భూములొద్దు కానీ ప్రభువా నైనా, నాకు నీ యొక్క జ్ఞానము కావాలని ఆయన అడిగినట్లుగా
మేము అడుగుచున్నాం ప్రభువా. నీ చిత్తమైతే మీ యొక్క జ్ఞానము, పరలోక జ్ఞానము మాకు అనుగ్రహించండి. మాకు మంచి స్వస్థతని తండ్రి. ఇదిగో ప్రభువా, మా యొక్క హృదయంలో ఉన్న చెడుతనమునంతటిని మేము తీసుకునే బాధ్యత మాకు అనుగ్రహించండి నాయన. మా యొక్క శరీరంలో ప్రభువా నైనా ఎన్నో దురాత్మలు నైనా బంధించబడి ఉన్నాయి, పీడించబడుచు ఉన్నాయి తండ్రి. ప్రభా, నిశ్చితమైతే ప్రతి దురాత్మని యేసునామములో నైనా మరి బంధించి నైనా తీసివేస్తున్నాడు చూన్నాం. ఇదిగో ప్రభా, ప్రత్యేకంగా ప్రార్థన అవసరం కోరిన వారిని ప్రత్యేకంగా మీరు దీవించండి. దూరదేశంలో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నైనా ఆయా దేశాల్లో ఉన్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ప్రత్యేకంగానైనా మా యొక్క అత్తయ్య గారు సావిత్రమ్మ గారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. నైనా మరి ఆ యొక్క బిడ్డ ప్రభా ప్రార్థన అవసరం కోరి ఉన్నది. ఇదిగో ప్రభా, నిశ్చితమైతే నైనా ప్రభా వారు నైనా మరి ఈ యొక్క ఏప్రిల్ మాసంలో వారు స్వదేశానికి రావాలని ఆశపడుచు ఉన్నారు. నైనా చక్కటి ద్వారములు తెరిచి నైనా వారు చక్కగా ఈ యొక్క స్వదేశానికి వచ్చి నైనా మరి కుటుంబంతో సంతోషముగా వారు గడపడానికి మీరు సహాయం చేస్తున్నాడు చూన్నాం. వారి యొక్క సహోదరులు కూడా మీరు ప్రత్యేకంగా మీరు దీవించండి. అలాగే ప్రభు ఇతర దేశాల్లో ఉన్న వారిని కూడా మీరు ప్రత్యేకంగా దీవిస్తున్నాడు చూన్నాం. ఇదిగో నైనా ప్రార్థన అవసరం కోరిన వారిని మీరు ప్రత్యేకంగా దీవించండి. నైనా మరి గంటి మార్తమ్మ గారు వారి యొక్క భర్త కొరకు ప్రార్థించినప్పుడు నైనా మరి ఆ యొక్క భర్తను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి నాయన. నమ్మకమైన దాసుడిగా ప్రభువ నీ యొక్క సన్నిధానంలో బిడ్డ ఉండటానికి సహాయం చేయండి. అలాగే వారి యొక్క కుమార్తె కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం నైనా. మరి నిశ్చితమైతే చక్కటి కుమారుని ప్రభువ, దైవికముగా ఉన్న కుమారుని ప్రభువ ఆ కుటుంబానికి మీరు నడిపిస్తున్నాడు చూన్నాం. మా యొక్క ఆలోచనలు వేరు, నీ యొక్క ఆలోచనలు వేరు ప్రభువ. నీ యొక్క ఆలోచనలు బట్టే మేము నడవడానికి మాకు సహాయం చేయండి. ఇక ప్రభు నిశ్చితమైతే తండ్రి నేను మరి 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి ప్రభు. నిశ్చితమైతే ప్రతి కుమార్తె మీరు ముట్టి నైనా వారి యొక్క జ్ఞానంలో మీరు తోడుగా ఉండి వారికి చక్కటి సహాయం చేస్తున్నాడు ఉన్నాం. అలాగనే తండ్రి ఇదిగా ప్రభు మరి నైనా మరి ప్రసన్న గారిని బట్టి వారి యొక్క నైనా మరి భర్త గారిని బట్టి నీకు వందనాలు. వారి యొక్క వీసా విషయంలో కూడా మీరు సహాయం చేసి మీరు నడిపిస్తున్నాడు ఇచ్చున్నాం తండ్రి. ఇదిగో ప్రభా మరి సహోదరి సౌమ్య గారిని బట్టి నీకు స్తోత్రములు. నైనా నిశ్చితమైతే ప్రభువా నైనా మరి బిడ్డ ఏ విధంగా ఆశపడుచున్నదో ఆశపడు ప్రాణాన్ని మీరు తృప్తిపరచండి నైనా ప్రభువా. వారు ఏకాకిగా ఉన్నప్పుడు వారికి తోడుగా ఉండినైనా వారికి యొక్క కుటుంబంలో ఎటువంటి సమస్య లేకుండా, ఎటువంటి ఆర్థిక సమస్య లేకుండా ప్రభువా నీ కృపచాటును మరుగుపరచుకోండి. ఇదిగో ప్రభు యొక్క ప్రార్థనలో ఏకీపిస్తున్నా నైనా ఎవరికైతే నైనా ఆర్థిక సమస్యలు ఉన్నాయో ప్రతి ఒక్కరు మీరు ముట్టి స్వస్థపరచండి. ఆ యొక్క ఆర్థిక సమస్యని ప్రభువా ఆ యొక్క నైనా మరి ఆత్మను ప్రభువా మీరు తొలగించి నీ యొక్క పవిత్రమైన ఆత్మ వారి యొక్క కుటుంబంలో ఉంచి వారికి ఎటువంటి లోటుపోట్లు లేకుండా మీరే సమృద్ధిగా దీవిస్తున్నాడు ఇచ్చి ఉన్నాం. అలాగనే అన్నపూర్ణమ్మ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. తల్లి గారికి మంచి ఆరోగ్యము దయచేయండి అయ్యా. ఇదిగో ప్రభా జాన్ ప్రసాద్ గారిని బట్టి నీకు స్తోత్రములు. ఆ కోమాల నుంచి విడుదల దయచేయను గాక నీకు వందనాలు. ఇదిగో ప్రభా నిశ్చితమైతే గౌరి గారు మీరు ప్రత్యేకంగా దీవించండి. వారికి ఎటువంటి నాయన మరి బలహీనత లేకుండా ప్రభా బిడ్డ మీరు బలపరచండి నాయన. ఎంతగానో బలహీనతకు గురైనదయ్యా నేను ఎన్నో పనుల భారము ఆ బిడ్డ కలిగి ఉన్నదయ్యా. నిశ్చితమైతే నాయన ఆవిడకి మీరు సహాయం ఇచ్చేయండి. ఆవిడ కూడా ప్రభా మరి దూరదేశం నుంచి ప్రభా స్వదేశానికి రావాలని ఆశపడుచున్నది. ఆవిడ కొరకు నాయన ప్రార్థిస్తున్నప్పుడు ద్వారములు మీరు తెరిచి గాక నీకు వందనములు అయినా. ఇదిగో ప్రభు నిశ్చితమైతే తండ్రి నైనా మరి రాజారావు గారిని బట్టి నీకు వందనాలు. రాజ్యలక్ష్మి గారిని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. నైనా వారు హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు వారి యొక్క మార్గ మధ్యలో మీరు తోడుగుండండి. నైనా చక్కటి రిపోర్ట్స్ రావడానికి మీరు సహాయం చేస్తున్నాడు ఉన్నాం. అలాగనే తండ్రి జవాకుల శ్యామ్ గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. నేను బిడ్డ ప్రభు ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాడు వీసా విషయంలో. నేను మరి చక్కటి ఉద్యోగం వారికి కల్పించండి ప్రభు. వారికి ఉన్న ఆర్థిక సమస్యలు కూడా మీరు తొలగించండి ప్రభు. నీకు వందనాలు. నెమ్మదిని మీరు అనుగ్రహిస్తున్నాడు ఉన్నాం. ఇక ప్రభు చవాకుల లక్ష్మణరావు గారిని బట్టి నీకు వందనాలు. అప్పుడే ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు వారికి రాకపోకుండా మీరు తోడు ఉండండి, సహాయం చేయండి. ఇదిగో ప్రభు వారు చేపట్టిన నా యొక్క పనుల్లో కూడా మీరు సఫలీకృతం చేసి నీ కృపగా మీరు ఆ బిడ్డను వాడుకుంటా నడుచున్నాం. నీ సాక్షిగా నిలబెట్టుకుంటా నడుచున్న ప్రభువ ప్రార్థన ద్వారా ఈ యొక్క క్రియలు జరిగి ఉన్నాయని ఆ బిడ్డ సాక్ష్యం చెప్పడానికి సహాయం చేయండి. అలాగే ప్రభు ఆశాకరంగా బట్టి నీకు వందనాలు. బిడ్డను బలపరచండి, స్థిరపరచండి ప్రభు నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభు సుధా గారిని బట్టి నీకు వందనాలు. సందేహ్ గారిని బట్టి నీకు స్తోత్రములు తెలియజేస్తూ ఉన్నారు. ఇదిగో ప్రభా గర్భబలం ఇచ్చి ఉన్నారు.
నేను ఆ యొక్క గర్భాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. అలాగనే ప్రభు సొలోమి గారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను. నీ చిత్తమదే వారి యొక్క భర్తను, వారి యొక్క కుమారుడు కూడా మీరు దీవించండి. ఇంకన ప్రభు ఎవరైతే ప్రార్థన అవసరం కోరి ఉన్నారో ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు ఆలకించి, ఈ యొక్క సమయం ముందు ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు ఆలకించి నీ కృపా వరములతో వారిని దీవించి ఆశీర్వదిస్తారని, మా పాపములన్నీ మీరు క్షమిస్తారని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. శుభదినము.